రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ పబ్లికేషన్ చేసిందో ఇందులో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్స్ కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు జోడించి జిహెచ్ఎంసీ విస్తృతిని భారతీయ జనతా పార్టీ గతంలో వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నాం. ముందుగా దీంట్లో ట్యాక్స్ గ్రామీణ ప్రాంతాల గురించి రోడ్లు లేవు, ఫెసిలిటీస్ లేవు, సివరేజ్ సిస్టమ్ లేదు, వాటర్ లైన్స్ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు ఈ గ్రామాలకు పోవడానికి. దాంట్లో రైతుల భూములు చాలా ఉన్నాయి. వాళ్ళు కన్వర్జెన్స్ పెడితే ఇండస్ట్రీ కన్వర్ట్ చేయలేదు, ఇండస్ట్రీ లేకపోతే కన్వర్ట్ చేస్తున్నారు. ఈ రకమైన అనేకమైనటువంటి మేము ఆ రోజు మా అభ్యంతరాన్ని లేవదీస్తే అవన్నీ కూడా పక్కగా చూసుకొని ఈ రోజు జియో తీసుకోవట్లేదు. గెజెట్ లో 300 వార్డులు మేము ఈ యొక్క జిహెచ్ఎంసీ పెడతామని చెప్తున్నారు. 69 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ ని ఓటర్లని జిహెచ్ఎంసీ ఓటర్లని 169 లక్షల ఒక జనాభాని తీసుకువచ్చి హైదరాబాద్ నగరాన్ని విస్తరణ పెంచి ఇది దేశంలోనే అతిపెద్ద నగరం కింద మారుస్తారు అనేటువంటి ఆలోచన చేశారు. మాకు అభ్యంతరం లేదు, దేశంలో మంచి నగరంగా హైదరాబాద్ మీ అంతా దాంట్లో ఉంటే మాకు గర్వం ఉంది. కానీ ఎటువంటి ఒక సౌకర్యాలు కలిగించకుండా, ఎటువంటి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒపీనియన్ తీసుకోకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా, ప్రజల పబ్లిక్ హియరింగ్ లేకుండా మీరు ఈ విస్తరణ అదేవిధంగా 300 వార్డ్స్ బిల్డింగ్స్ పెట్టారు. అది ఏ ప్రాంతంలో పెట్టారు?